హలో ఎవ్రీవన్, మనం వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ అనే దాన్ని డిస్కస్ చేసుకుంటున్నాము. ఇందులో వచ్చేసరికి చాలా కాన్సెప్ట్స్ అనే వాటిని ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు వీడియోలో మనం లాస్ట్గా ఏంటి అంటే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూస్తాం. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్కి రివర్స్. అంటే ఏవైతే నెంబర్స్ p/q ఫార్మేట్లో ఉండవో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకేనా? సో ఇందులో ఏంటి, మనం డివైడ్ చేసినప్పుడు వాల్యూస్ అనేవి టర్మినేట్ అవ్వవు, అదేవిధంగా రిపీటెడ్ కూడా అవ్వవు. సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటెడ్ వాల్యూస్నే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అయితే మనం ఏం చెప్పుకున్నాం? √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, π అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా. మరి అసలు ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? మనకి తెలిసి నార్మల్గా ఇది నాన్ రిపీటెడ్, తర్వాత నాన్ టర్మినేటింగ్ కాబట్టి ఇది ఇర్రేషనల్ అని నోటుతో చెప్పేస్తున్నాం. మరి ప్రూఫ్ చేయమన్నప్పుడు మరి ఎలా ప్రూఫ్ చేస్తామో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ద ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనాలిటీ ఆఫ్ √2 అనేసి చెప్తున్నారు. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం అసలు ఏం ప్రూఫ్ చేయాలి? √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ అది ఏం అనుకోవాలి? రేషనల్ అనుకోవాలి, అంతే కదా. సో ఫస్ట్ అది రేషనల్ నెంబర్ అనుకొని దానికి సంబంధించినవి ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేనేంటి ఒక టీచర్ని. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు టీచర్వి కాదు అని చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ నన్ను టీచర్ అనుకొని నీలో ఈ యొక్క క్వాలిటీ ఉందా, ఈ క్వాలిటీ ఉంటే నువ్వు టీచర్వి, ఈ క్వాలిటీ నీలో లేకపోయింది అనుకో నువ్వు టీచర్వి కాదు అని డిసైడ్ చేయాలి. అవునా? సో ఫస్ట్ ఏంటి, నేను టీచర్ అయితేనే వాళ్ళు అవి క్వాలిటీస్ ఉన్నాయా లేదా దాన్ని బట్టి డిసైడ్ చేయగలరు. అంటే ఫస్ట్ మనం అనుకోవాలి. ఓకేనా? నువ్వు రేషనల్ నెంబర్వి అని అనుకుంటే దానికి ఉన్న క్వాలిటీస్ని బట్టి ఒకవేళ అవి కానీ మ్యాచ్ అవ్వకపోతే రేషనల్ నెంబర్స్కి అప్పుడు అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఒకవేళ మ్యాచ్ అయితే అది రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమవుతుందా? సో కన్ఫ్యూజన్గా చిన్నది ఉంటుంది కదా. ఓకే, అది స్టార్ట్ చేసాక అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ √2 అనే దాన్ని ఏమనుకుంటాం? √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకుంటాం. ఫస్ట్ ఏమనుకుంటాం? √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా? ఇర్రేషనల్ నెంబర్ కాదు నువ్వు అని చెప్పడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూని తీసుకొని ఇది నాట్ ఈక్వల్ టు 0 అని చూపించాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? అది ఈక్వల్ టు 0 చేసి సమ్ అంతా చేసి లాస్ట్కి ఇది ఈక్వల్ 0 అయ్యిందా లేదా? నో, అవ్వలేదు అంటే నాట్ ఈక్వల్ టు 0 అని అర్థం. అదేవిధంగా ఇక్కడ కూడా ఫస్ట్ ఇది రేషనల్ నెంబర్ అని తీసుకొని లాస్ట్కి వచ్చేసరికి అది రేషనల్ నెంబర్ కాదు అని ప్రూవ్ చేయాలి, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో మరి ఎలాగా? √2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్స్కి ఒక ఫార్మాట్ ఉంది. ఎలాగా? p/q అనే ఫార్మాట్. నేను p/q అనే రాయాలా? a/b రాసుకుంటాను, లేదంటే x/y రాసుకుంటాను. మేడం మీకు ఏమైనా ప్రాబ్లం అంటే నాకేమీ ప్రాబ్లం లేదు, నువ్వు ఏమైనా రాసుకో. ఓకేనా? సో ఫస్ట్ √2 ఈక్వల్ టు a/b ఏ ఫార్మాట్లో ఉంటుంది? p/q ఫార్మాట్లో ఉంటుంది. సో అన్నిటి దగ్గర p/q రాస్తున్నాను కదా, అందుకే ఇక్కడ a/b రాసాను. మీరు కావాలంటే p/q రాసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఇప్పుడు √2 ఈక్వల్ టు a/b అని ఎందుకు రాసుకున్నాము? √2 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి రేషనల్ నెంబర్ యొక్క ఫార్మాట్ అనేది a/b కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసాము. ఓకేనా ఇక్కడ వరకు? ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రూట్ అనే దాన్ని క్యాన్సిల్ చేయాలి. రూట్ అనేదాన్ని మరి మనం ఎలా క్యాన్సిల్ చేస్తాము అంటే స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఎందుకు చేస్తున్నాం స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అంటే √2 అనేదాన్ని క్యాన్సిల్ చేయడానికి. √2 స్క్వేర్ అంటే నెక్స్ట్ a/b హోల్ స్క్వేర్ వచ్చేసరికి √2 స్క్వేర్ ఎప్పుడు కూడా రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. 2 ఇక్కడ ఏంటి? a²/b², a/b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a²/b². అంతే కదా ఫార్ములాస్? నాకైతే గుర్తులేవు, మీకు గుర్తుంటుంటాయి కదా, అంతే కదా ఫార్ములా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ b² అన్నది ఏమవుతుంది? ఇట్ సైడ్ వచ్చిందన్నమాట. అంటే
ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మల్టిప్లై చేస్తుంది. 2b² ఈక్వల్ టు a². 2b² ఈక్వల్ టు a². దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాము. ఓకేనా, దాన్ని మనం ఏమనుకున్నాం, ఈక్వేషన్ 1 అనుకున్నాం. 2b² ఈక్వల్ టు a². ఒక్కసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏముంది, ఇప్పుడు దీని ప్రకారంగా మనం ఇక్కడ చూడండి 2b² ఈక్వల్ టు a² ఉంది. లైక్ ఇక్కడ ఒక నోట్లా తీసుకుంటాను. జస్ట్ 2b² ఈక్వల్ టు a² అంటే మనం ఎలా రాసుకోవచ్చు, b² ఈక్వల్ టు a²/2 అలా రాసుకోవచ్చా రాయకూడదా? నార్మల్గా ఇక్కడ నేను రాయట్లేదు, జస్ట్ ఇలా రాసుకోవచ్చా రాయలేదా అంటే ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, ఇటు వచ్చేస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, 2 డివైడ్స్ a². అంటే ఇక్కడ దీని ప్రకారంగా 2 అనేది a²ను కూడా డివైడ్ చేస్తుంది. 2b² ఈక్వల్ టు a² అయితే 2 అనేది a²ని డివైడ్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమని రాస్తాం మనం, 2 డివైడ్స్ a². ఓకేనా, 2 డివైడ్స్ a². ఒక థీరం అనేది ఉంది, ఆ థీరంలో ఏం చెప్తారంటే జస్ట్ ఇది ఒక p అనుకుందాము. లైక్ ఇది ఒక p అనుకుందాం. p ఇదేంటి, ప్రైమ్ నెంబర్. ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ ఏదైతే p తీసుకున్నామో ఆ ప్రైమ్ నెంబర్ అనేది ఒకవేళ a² అనే దాన్ని డివైడ్ చేయగలిగితే అదే ప్రైమ్ నెంబర్ ఏని కూడా డివైడ్ చేయగలదు. ఓకేనా, థియరం అర్థమైందా? మనం ఏదైతే ప్రైమ్ నెంబర్ తీసుకున్నామో ఆ ప్రైమ్ నెంబర్ అనేది a²ని డివైడ్ చేయగలిగితే అదే ప్రైమ్ నెంబర్ అనేది దేన్ని డివైడ్ చేయగలదు, ఏని కూడా డివైడ్ చేయగలదు. అర్థమైందా? మీకు ఒక్క కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి అంటే వేర్ a and b ఆర్ కోప్రైమ్స్. a and b ఆర్ కోప్రైమ్స్ అన్నమాట. ఏంటి కోప్రైమ్స్ అంటే అసలు కోప్రైమ్స్ అంటే ఏంటి? సో అంటే ఏంటి కోప్రైమ్స్ అంటే ఏంటి? మనం a/b తీసుకున్నాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోప్రైమ్స్ అంటే ఏంటంటే 2/3 అని, 3/4 అని, 5/6 అని, 7/8 వీటిని కోప్రైమ్స్ అంటారు. మరి అసలు కోప్రైమ్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క ఫ్యాక్టర్స్ లేదంటే మల్టిప్లై. 2 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. అవునా? మరి 3 ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. మరి ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 1. రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 1. అదేవిధంగా 3 తీసుకుందాం. 3లో ఏంటి 1 3. 4 తీసుకుందాం. 4లో ఏంటి 1లో అవుతుంది, 2లో 4 టేబుల్ వస్తుంది, తర్వాత 4లో కూడా 4 అనేది వస్తుంది. 2లో 4 వస్తుంది, 4 టేబుల్లో కూడా 4 వస్తుంది. 1 2 4 1 3. కానీ కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి 1. ఓకేనా? మనము AB అనే ఒక 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్కి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1 అవ్వాలి. ఓకేనా? అలా కాకుండా నేను లైక్ 6/8 తీసుకున్నాను అనుకో, 6కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి అవుతాయి, లైక్ ఇది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. అదేవిధంగా 8 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 8 టేబుల్. మరి ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి 1 2. రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1 2. అంటే 2 నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని ఏమంటాము, కో ప్రైమ్ నెంబర్స్ అని అనము. కో ప్రైమ్ నెంబర్స్ అని అనము. ఓకేనా? మరి వీటిని అంటాం ఓన్లీ ఏవైతే 2 నెంబర్స్ తీసుకుంటామో వాటికి ఒకటే, ఓన్లీ 1 ఒకటే మనకి ఏమవ్వాలి, ఫ్యాక్టర్ అవ్వాలి, కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి. అప్పుడే దాన్ని ఏమంటామంటే కో ప్రైమ్ అని అంటాం. ఓకేనా? సో మనం ఇక్కడ ఏదైతే AB వాల్యూస్ తీసుకున్నామో ఆ AB వాల్యూస్ రెండు కూడా ఏంటంట, కోప్రైమ్స్. అంటే వాటికి ఓన్లీ ఏ ఒక్కటే, అంటే ఓన్లీ 1 మాత్రమే ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి 2 డివైడ్స్ a², 2 డివైడ్స్ a అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 2k అని రాసుకోవచ్చు. ఎందుకు, ఏ అనేది ఇక్కడ ఏంటి 2 అనేది ఏంటి ఏని డివైడ్ చేస్తుంది. అవునా? అప్పుడు ఏ అనేది ఏమవుతుంది
2 యొక్క మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వే k అనేది ఏంటి, k అనేది హోల్ నెంబర్ అన్నమాట. హోల్ నెంబర్ k అనేది ఒక హోల్ నెంబర్, ఏదైనా హోల్ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ k అనేది 0 తీసుకోండి. సో 2 × 0 0 అవుతుంది. 0/2 0. ఓకే, అంటే 2తో డివైడ్ అవుతుంది. పోనీ k ప్లస్లో 1 తీసుకోండి. 2 × 1 2. ఓకే, 2 అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. 2 1s are 2. ఓకే, పోనీ ఇక్కడ 2 తీసుకోండి. 2 2s are 4. 4 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. పోనీ 3 తీసుకోండి. 2 3s are 6. అది కూడా 2తో. 2 4 తీసుకుంటే 2 4. 2 5s are 10. 2 6s are 12. అంటే మీరు k ప్లస్లో ఏమి తీసుకున్నా కూడా అది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి నేను a = 2k అని తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే a = 2k ఉందో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఈక్వేషన్ 1లో పెట్టాలి. అంటే 2b² = a². ప్లేస్లో ఏముంది, a ప్లేస్లో 2k ఉంది. మరి a² అంటే హోల్ స్క్వేర్. a ప్లేస్లో 2k ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ పెట్టాం. అదైనా నేను లాస్ట్లో మళ్ళీ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఇది చూసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి 2b² = 2² అంటే 4k², 4k². b² = 4k²/2 అంటే 2 1s are 2 2s are. సో b² = 2k². ఒక్కసారి ఇది బాగా గమనించినట్లయితే అది ఎలా కనిపిస్తుంది, ఇలాగేనా. 2b² = a², b² = 2k². సేమ్ ఇదే ఫార్మెట్లో కనబడుతుందా, అవునా కదా. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకోవచ్చు, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే అది డివైడ్స్, దేని డివైడ్ చేస్తుంది, b²ని డివైడ్ చేస్తే అదే 2 దేని డివైడ్ చేస్తుందంట, bని కూడా డివైడ్ చేస్తుంది. అదే నెంబర్ దేని డివైడ్ చేస్తుంది, bని కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైందా లేదా. ఇక్కడ b² అంటే ఇక్కడ మళ్ళీ ఇదిగోండి, ఈ b² = 2k² ఇలా రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది b² అనేది కూడా 2 తోటి డివిజిబుల్ అవుతుంది. 2 అనేది b² డివిజిబుల్ చేస్తుంది. ఒకవేళ 2 అనేది ప్రైమ్ నెంబర్ అయితే అది b²ని డివైడ్ చేస్తే అది bని కూడా డివైడ్ చేస్తుంది. అది ఒక థియరం. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే మనం స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాం, ఏబి అనేవి కో ప్రైమ్స్ అని చెప్పుకున్నాం, అవునా. కో ప్రైమ్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆ రెండు నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ ఒకటే అయి ఉండాలి. ఆల్రెడీ 1 అయిపోయింది, 1 అయిపోతేనే దాన్ని కో ప్రైమ్స్ అంటాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఏమని చెప్తుంది, 2 divides a 2 divides b. మనం ఏదైతే నెంబర్స్ తీసుకున్నామో వాటికి ఏ డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది. ఏకి 2 డివైడ్ చేస్తుంది, ఇక్కడ బికి కూడా 2 డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏ కామా బికి కామన్ ఫ్యాక్టర్స్ ఏటేటయ్యాయి, 1 అవుతుంది 2 అవుతుంది. అప్పుడు అది కో ప్రైమ్ అవుతుందా అవ్వదా, కో ప్రైమ్ అవ్వదు. ఎందుకంటే అది 2 ఉన్నాయి, కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మనకి ఎప్పుడు కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటేనే దాన్ని కో ప్రైమ్ అంటాం. కానీ ఇక్కడ 2 ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని ఏమనము, కో ప్రైమ్ నెంబర్స్ అనము. ఎప్పుడైతే ఏబి అనేవి రెండు కూడా కో ప్రైమ్స్ కావో అప్పుడు అది ఏంటి, రేషనల్ నెంబర్ కాదు. అప్పుడు అది ఏంటి, రేషనల్ నెంబర్ కాదు. సో √2 ఈజ్ ఇర్రేషనల్. √2 ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. మనం ఒక కాంట్రడిక్షన్ ఇక్కడ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ నుండి ఒకసారి చెప్తాను. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చూపించాలి అంటే ఫస్ట్ మనం √2 అనేదాన్ని రేషనల్ నెంబర్ అనుకున్నాం. ఓకే, రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఏదైతే a/b ఫార్మాట్లో ఉంటాయో వాటిని రేషనల్ నెంబర్ అంటారు. ఓకే, తర్వాత ఏంటి, తర్వాత వచ్చేసరికి మనము రేషనల్ నెంబర్లో ఏవైతే a/b ఫార్మాట్లో ఉంటాయో అవి ఎప్పుడు కూడా ఏంటి, కో ప్రైమ్స్. ఏ అనేది బి అనేది ఎప్పుడు కూడా కో ప్రైమ్స్, అది రేషనల్ నెంబర్ అయితే. ఓకే, సో ఏబిఆర్ కో ప్రైమ్స్. ఓకే, తర్వాత ఏం చేసాము, ఈ రూట్ అనే దాన్ని మనం తీయడం కోసం స్క్వేర్ చేసాం. స్క్వేర్ చేస్తే మనకి ఏమొచ్చింది, 2 = a²/b². b అని పంపించేస్తే 2b² = a². ఇక్కడ ఏం చేస్తుంది, 2b² = a² ప్రకారం మనకి b² = a²/2 వస్తుంది. అంటే ఈ పార్ట్ అనేది జస్ట్ మీకు అర్థాన్ని చెప్తున్నమాట. అంటే ఇలా ఉంది అంటే
2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. 2 అనేది ఏంటి, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయ్యి అది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందో అది కన్ఫర్మ్గా ఏను కూడా డివైడ్ చేస్తుంది. ఇది ఒక థీరం. ఎప్పుడైతే ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందో అది కంపల్సరీ ఏను కూడా డివైడ్ చేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ఏంటి, 2తో మల్టిప్లై అయ్యేది, సో 2తో డివైడ్ అవుతుంది అంటే మనం ఏ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, 2k తీసుకోవచ్చు. k అనేది హోల్ నెంబర్, నువ్వు 0 నుండి ఇన్ఫినిటీ వరకు ఎంతైనా తీసుకో, అది నీకు 2 తోటి డివిజిబుల్ అవుతుంది. 2 zeros, 2 1, 2 2 ఏం తీసుకున్నా అది 2 తోటి డివిజిబుల్ అయ్యే విధంగా ఉండడం కోసం మనం 2k అనేది తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తాం, దీన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాం, ఇందులో పెట్టాం. సో ఓకేనా, 2 in 1, ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం 2 in 1. అప్పుడు ఏం చేస్తాం, 2b స్క్వేర్, ఏ ప్లేస్లో 2k హోల్ స్క్వేర్, ఓకేనా. 2b స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4k స్క్వేర్, b స్క్వేర్, ఈ 2 అనేది ఇటు పంపిస్తాం. సో 2 1s 2 2s, సో b స్క్వేర్ ఈక్వల్ టు 2k స్క్వేర్, ఓకేనా. ఇక్కడ మళ్ళీ సేమ్, సో ఈ విధంగా, సో 2k స్క్వేర్, సో 2k స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ అంటే b స్క్వేర్ అనే దాన్ని 2 అనేది ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే 2 అనేది ప్రైమ్ నెంబర్ అయ్యి b స్క్వేర్ని డివైడ్ చేస్తుందో అది అప్పుడు కన్ఫర్మ్గా bని కూడా డివైడ్ చేస్తుంది. మరి ఇక్కడ a అనే దాన్ని 1 ఫ్యాక్టర్ అవుతుంది, ఏబీలకి 1 ఫ్యాక్టర్ అవుతుంది, ఇక్కడ 2 అనేది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇదేంటి, కోప్రైమ్స్ కాదు, కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా. సో అర్థమైంది కదా ఎలా చేసాము. సో √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ప్రూఫ్, ఎలా ప్రూఫ్ చేసాము ఏంటి అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, √3. సో √3 కూడా ఏమీ లేదు, సేమ్ చేస్తాం. √3 కూడా ఏంటి, a/b అనుకుంటాము, స్క్వేర్ అనేదాన్ని అప్లై చేస్తామంటే రూట్ అనేది పోవడానికి స్క్వేర్ అనేది అప్లై చేస్తాము. తర్వాత ఏం చేస్తాము, సో స్క్వేర్ అనేది అప్లై చేసిన తర్వాత ఫార్మేట్ వస్తుంది. అప్పుడు తర్వాత మనకి ఎలాగా సో ఈ 2, ఓకే. సో జస్ట్ మనం ఇందాక ఒక్కసారి ఆ ఫార్మేట్ అనేది చూసుకోండి, ఆ ఫార్మేట్ అనేది దాన్ని చూసుకొని √3 తర్వాత వచ్చేసరికి √5 ఇంకా ఏంటి √7 తర్వాత √11. సో ఇవన్నీ కూడా ఓకేనా, ఇవన్నిటిని ఏమంటారు, ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందండి ఒకటే, మళ్ళీ మనం √4 తీసుకోకూడదు, ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్ అవ్వదు. √5 అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్. 7 అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్. 11 అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, అయితే 1తో మల్టిప్లై అవుతుంది, లేదంటే దానికి అదే మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు 5 ఉంది, 1 5s 5, లేదంటే 5 1s 5. 7 ఉంది, 1 7s 7, లేదంటే 7 1s 7. అదేవిధంగా 11 ఏమవుతుంది, 1 11s 11 1s. ఒకవేళ 9 తీసుకుంటే అవుతుంది ఏంటి, అది 1 టేబుల్లో వస్తుంది, 3 3s 9 వస్తుంది, 9 1s అంటే 3 అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, కాబట్టి అది ప్రైమ్ నెంబర్ అవ్వదు. 4 కూడా అవ్వదు, 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో కూడా వస్తుంది, కాబట్టి 4 అనేది కూడా ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఎప్పుడైతే మనము ప్రైమ్ నెంబర్స్ అనేవి తీసుకుంటామో అప్పుడు ఇందాక చూపించినట్టు అది కోప్రైమ్స్ అవ్వాలి. కోప్రైమ్స్ అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అయితే అది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అది ఏను కూడా డివైడ్ చేస్తుంది, బి స్క్వేర్ని డివైడ్ చేస్తే బీని కూడా డివైడ్ అవుతుంది. ఓకేనా, అక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి అక్కడ అవి కోప్రైమ్స్ కాదు, కాబట్టి అదేమవుతుంది, రేషనల్ నెంబర్ అవ్వదు, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో దేర్ ఫోర్ √3 is an irrational, √2 is an irrational, √5 is an irrational, √7 is an irrational, √11 is an irrational అని మనం చూపిస్తాం, అని ప్రూవ్ చేస్తాం. సో ఈ ప్రూఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. ఓకేనా, మెయిన్గా ఇర్రేషనల్ అంటే ఏంటి, నాన్ రిపీటెడ్ వాల్యూస్ మాట. ఓకేనా, సో ఫస్ట్ నుండి ఒక్కసారి చెప్తాను చూడండి. మొత్తం ఈ అన్ని డేస్లో మనం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెంబర్ సిస్టమ్, ఓకేనా, 9th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్ అనేదాన్ని చూసుకున్నాం. ఇందులో మనకి మెయిన్గా ఏంటంటే నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో ఉంటుంది, రేషనల్ నెంబర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ఇదంతా కూడా ఏంటి, అజెండా లాగమాట, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం ఏమేమి నేర్చుకుంటున్నాము ఈ చాప్టర్ నుండి అని.
సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటి, ఫస్ట్లోనే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఏవైతే p/q ఫార్మాట్లో ఉంటాయో వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అని, -3/4 అని, అవన్నీ కూడా ఏంటి రేషనల్ నెంబర్స్లో ఉన్నాయి. కొన్ని ఇర్రేషనల్ నెంబర్స్లో కూడా ఉంటాయండి. లైక్ ఎలా అంటే మనకి ఎలా అంటే రేషనల్ నెంబర్స్ కదా, ఈ రేషనల్ నెంబర్స్ కదా, 1/2 -3/4 5/1 ఇవన్నీ. నెక్స్ట్ లైక్ ఎలా అంటే ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ చెప్పాను ఆల్రెడీ, మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, తర్వాత కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఈ యొక్క ఫార్ములాస్, అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఈ ఫార్ములాస్ వస్తాయి. అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇది ఎడిటివ్కి అయితే, ఇది మల్టిప్లికేటివ్కి అయితే. ఎడిటివ్కి 0 ఎందుకు యూజ్ చేస్తాం, మల్టిప్లికేటివ్కి 1 ఎందుకు యూజ్ చేస్తామో కూడా ఆల్రెడీ నేను చెప్పాను. సో నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ సేమ్, ఓకేనా. ఎడిటివ్కి అయితే ఎలాగా, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి అయితే ఎలాగా అని. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చూసాము, రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. ఒక నెంబర్ లైన్ అనేవి తీసుకుంటే మనం రేషనల్ నెంబర్స్ అనే వాటిని ఎలా తీసుకుంటాం, న్యూమరేటర్ చిన్నది ఉంటే ఎలా తీసుకుంటాం, న్యూమరేటర్ పెద్దగా ఉంటే ఎలా తీసుకుంటాం అనేసి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఒకవేళ అందులో ఏవైనా డౌట్ ఉంటే అడగడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనం ఏదైనా అడిగితేనే, మీరు మిగతా సబ్జెక్టులు నాకు తెలియదు కానీ మ్యాథ్స్లో అయితే మాత్రం అడిగితేనే వస్తుంది నిజంగా. మీరు అక్కడ డౌట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఏం చేస్తారు ఇక్కడ. అందుకనే ఎప్పుడైతే మనం నేర్చుకుంటున్నప్పుడే ఫుల్గా క్లారిఫికేషన్ అనేది దాని మీద ఉంటే మంచిదన్నమాట, ఓకేనా. సో ఇది నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ రేషనల్ నెంబర్. డెన్సిటీ ప్రాపర్టీ, దీన్ని ప్రాపర్టీ అని కూడా అంటాం అన్నమాట. సో ఎలా అంటే 2 రియల్ నెంబర్స్ తీసుకుంటే ఆ 2 రియల్ నెంబర్స్లో కూడా మనకి ఏముంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి అని నేను ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఎగ్జాంపుల్ అనేది కూడా చెప్పాను కదా. మనకి ఏదైనా అనదర్ వేలో ఏమైనా ఉందా అంటే ఫార్ములా యూజ్ చేసి కూడా రేషనల్ నెంబర్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పాను. నెక్స్ట్ అందులో కొన్ని క్వశ్చన్స్, ఈ యొక్క ఇందాక నెంబర్ లైన్ అని చెప్పాను కదా, ఆ నెంబర్ లైన్లో ఈ యొక్క 3 నెంబర్స్ని కూడా రిప్రజెంట్ చేయడం ఎలాగా అని చెప్పాను. తర్వాత ఈ 2 నెంబర్స్ మధ్య ఉన్న రేషనల్ నెంబర్స్ ఏవైనా ఒక 3 ఏంటి అని చెప్పాను. తర్వాత ఇంకా ఇందాక కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, క్లాత్ అనేది తీసుకుంటే కుర్తా కోసము, తర్వాత సింప్లిఫికేషన్ కోసము, ఓకే. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత రేషనల్ డెసిమల్స్ మాట, రేషనల్ డెసిమల్స్లోన చూసాం డినామినేటర్ని న్యూమరేటర్. సో న్యూమరేటర్ని డినామినేటర్ చేత డివైడ్ చేసినప్పుడు అయితే టర్మినేట్ అవుతుంది, లేకపోతే రిపీట్ అవుతాయి అని చూస్తాము. నెక్స్ట్ కన్వర్టింగ్ ఏంటి, డెసిమల్ వాల్యూస్ అనేదాన్ని p/q ఫార్ములేట్లోకి కన్వర్ట్ చేయడం. టర్మినల్స్ అయితే ఎలా కన్వర్ట్ చేస్తాము, ప్యూర్ రిపీటింగ్ డెసిమల్స్ అయితే ఎలా కన్వర్ట్ చేస్తాము, జనరల్ రిపీటింగ్ డెసిమల్స్ అయితే ఎలా కన్వర్ట్ చేస్తాం. నాకైతే ఈ సమ్స్ చాలా బాగా నచ్చాయి. మీరు చేస్తుంటే మీకు కూడా బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఏదైనా మనకు వచ్చిందనుకో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో మీరు కూడా మ్యాథ్స్ అంటే కష్టము అని అనుకోకుండా ఇష్టంగా చేయండి, బాగా అనిపిస్తుంది, ఓకేనా. ఒకరు సమ్ చేస్తే చాలు, మిగతా సబ్జెక్టులో థియరీలో అవి ఏమి ఉండవు కదా. ఇందులో ఒక సమ్ చేస్తే అది మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఒక 100 ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేయచ్చు ఆ ఒక్క సమ్ని బేస్ చేసుకొని, ఓకేనా. ఓకే నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఎటు చెప్పాను, ఏదైతే p/q ఫార్మాట్లో ఉండదో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు అనేసి, ఓకేనా. సో ఇందులోనివి నాన్ రిపీటింగ్, తర్వాత నాన్ టెర్మినేటింగ్. అది రిపీటెడ్ టెర్మినేటెడ్ అయితే ఇది నాన్ రిపీటింగ్ రెండు ఆపోజిట్ అండి, ఓకేనా, అంతే. సో లాస్ట్గా ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనాలిటీ, ఓకేనా. సో ఇది నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్. మీకు ఇందులో ఇంకా నేను ఏదైనా కాన్సెప్ట్ అనేది మిస్ అయ్యింది అన్నట్టు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దానికోసం మళ్ళీ ఒక సపరేట్ వీడియో అనేది దాన్ని చేయడం కోసం ట్రై చేస్తాను. మీరు నాకు ఏమైనా మేడం మీకు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు లేదా స్లోగా వెళ్ళిపోతున్నారు అంటే కూడా చెప్పండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి అని ఒకవేళ మీకు అనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ మీరు అడిగినట్టు నేర్చుకొని చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.